సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. भगवासनस्तिदे देवी परब्रह्मस्वरूपिणी परमेश्वरी जगन्माता महालक्ष्मी नमोस्तुते। जय जय महालक्ष्मी माता जगजननी सिंधु सुजाता। जय जय महालक्ष्मी माता जगजननी सिंधु सुजाता। दीन दयालु शीलावती श्रीदेवी भक्तजन प्रिये मोहिनी। സുരനരമുനിക്കില്ല ഭേദം വീഴുന്നു നിൻ ചരണത്തിൽ. സുരനരമുനിക്കില്ല ഭേദം വീഴുന്നു നിൻ ചരണത്തിൽ. നമ 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 ഭവതാരിണി ജയദേവി ശ്രീഹരിക്കു നീ പ്രിയ താരിണി. जय जय महालक्ष्मी माता जगजननी सिंधु सुजाता भक्तजन प्रिये मोहिनी। മഹാലക്ഷ്മി പലവിധ രൂപമല്ലോ. മഹാകാളി സരസ്വതി ദുർഗയല്ലോ. വൈഷ്ണവദേവി കാമാക്ഷിയല്ലോ. സിന്ധുവാഹിനി മായാദേവിയല്ലോ. നീ ത്രിപുര സുന്ദരി മാതയല്ലോ. നീ ശിരോമണി ശുഭദാതയല്ലോ. നീയേ നവദുർഗ നീയേ ദശവിദ്യ. നീയേ നവദുർഗ നീയേ ദശവിദ്യ. അമ്മേ നിൻ മായാ ലീലാവിലാസം മഹാലക്ഷ്മി ജഗത്തിൽ കല്യാണി. അമ്മേ നിൻ ശരണം പ്രഭുവിൻ റാണി. ശുഭകഥ കേട്ടാൽ പോകും വ്യഥയില്ല. അമ്മേ നിൻ കൃപ അമ്മേ നിൻ ദയായിരിക്കുന്നു. അമ്മേ പ്രാണികളെല്ലാം മഹാലക്ഷ്മി ജഗത്തിൽ കല്യാണി. അമ്മേ നിൻ ശരണം പ്രഭുവിൻ റാണി. ബ്രഹ്മാ വിഷ്ണു മഹേശ്വരൻ കൈകൂപ്പുന്നല്ലോ. അമ്മേ കൈകൂപ്പുന്നല്ലോ. ദേവകളും നാരദനും ദേവകളും നാരദനും ഗുണഗാനം പാടും. ഓം ജയലക്ഷ്മി മാതാ. മഹാലക്ഷ്മി മാതാ ജയ മഹാലക്ഷ്മി മാതാ. കാത്തരുളേണം ഞങ്ങളെ കാത്തരുളേണം ഞങ്ങളെ. സ്നേഹഭരി മാതാ. ഓം ജയലക്ഷ്മി മാതാ. ജയലക്ഷ്മി മാതാ ജയ മഹാലക്ഷ്മി മാതാ. ജയലക്ഷ്മി മാതാ ജയ മഹാലക്ഷ്മി മാതാ.
ఇప్పుడు ఈ బాలిక తన మాయతో నాతోనే యుద్ధం చేస్తుందా? విక్రాల సుబాహు దుష్టబుద్ధి ప్రత్యక్షము కండి, ప్రత్యక్షము కండి. ఆజ్ఞ మహారాజా. మీ ముగ్గురు మీ విశాల భయంకర సైన్యాన్ని తీసుకొని రత్నాకరుడి రాజ్యంలో ప్రవేశించండి. నెత్తుటి ఎరులు ప్రవహింపజేయండి, అల్లకల్లోలం సృష్టించండి. ఎందుకంటే రత్నాకరుడు నా ప్రియమిత్రుడైన శత్రుహంతుని వధించినాడు. మేము వానిని వధించి వాని శిరస్సును మీకు బహుకరిస్తాం. లేదు, నాకు రత్నాకరుని శిరస్సు కాదు, వాని పుత్రిక వైష్ణవి కావాలి. వైష్ణవి. అయితే మేము వాని పుత్రికని తమ సమక్షానికి తీసుకువస్తాం. అది సాధ్యం కాదు. మీ ముగ్గురు ఏకమైనా కూడా ఈ కార్యాన్ని సాధించలేరు. ఈ కార్యాన్ని బలప్రయోగంతో కాదు, కపటంతో సాధించాలి. మమ్మల్ని ఏం చేయమంటారు అసురరాజా? కేవలం ఆటంకం కలిగించాలా? కాదు, అలజడి కూడా చెయ్యండి. రత్నాకరుని రాజ్యంలోని అందరూ బాలికలను అపహరించి నా వద్దకు తీసుకురండి. బాలికలను అపహరించాలా? అయినా దానివల్ల ఏం ప్రయోజనం అసురరాజా? రత్నాకరుని రాజ్యంలోని అందరూ బాలికలు మా వద్ద బందీలుగా ఉంటే అప్పుడు రత్నాకరుడు స్వయంగా తన చేతులతో తన పుత్రిక వైష్ణవిని నాకు స్వాధీనం చేయడానికి సిద్ధపడతాడు. అర్థమైంది అసురరాజా, అర్థమైంది. ఇక రత్నాకరుని నగరంలో భయంకర ప్రళయ వాతావరణం ఏర్పడుతుంది. ఇక బాలికలందరూ మన గుప్పిట్లో ఉంటారు. ఇక అనుజ్ఞనివ్వండి అసురరాజా. అనుజ్ఞనిస్తున్నాను, త్వరగా వెళ్ళండి. తమరు చేస్తున్న పనేమిటి మహారాజా? అమాయక బాలికల్ని అపహరిస్తున్నారు. మహారాణి, నేను కేవలం నా మృత్యువును నన్ను శరణు వేడాలని కోరుకుంటున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఆ మృత్యువు నన్ను శరణు వేడుతుందని. అప్పుడు నేను నా మృత్యువుకే మృత్యువు నవ్వుతాను. రత్నాకరుని ప్రజలారా, వెళ్ళండి, వెళ్ళి మీ రాజుతో చెప్పండి. ఆయన రాకుమారి వైష్ణవిని దుర్జయ మహారాజు స్వాధీనం చెయ్యకపోతే ఆ అపరాధానికి శిక్ష విధించడానికి మేము మీ అందరి బాలికలను తీసుకొని దుర్జయను చెంతకు చేరుస్తాము. ఆ బాలికలను లాక్కొని మా వద్దకు తీసుకురండి.
నారాయణ నారాయణ నారాయణ. మాతేశ్వరి, దుర్జయుడు బాలికలనే కాదు, వారి మాతల ఆత్మలను కూడా అపహరించినాడు. వారి తల్లడిల్లుతున్న హృదయాలను చూస్తుంటే ప్రజల గుండెలు ముక్కలవుతున్నవి. ఆ విధికి ఇదేమైనా న్యాయంగా ఉందా మాత? అపరాధాలు దుర్జయుడు చేస్తుంటే ఆ శిక్ష మాతలు అనుభవిస్తున్నారు. కానీ దేవర్షి, నేను దుర్జయుడికే శిక్ష విధిస్తాను. బాలికలందరూ నా స్వరూపులే. అలాంటి బాలికల్ని అపహరించి దుర్జయుడు అపరాధాలు చేయడంలో పరాకాష్ఠకు చేరుకున్నాడు. ఆ దుర్మార్గుడికి తెలియదు తను సాక్షాత్తు వినాశద్వారంలో ఉన్నాడని. అవును మాత, బాలికలను అపహరించి దుర్జయుడు కేవలం వైష్ణవినే కాదు, స్వయంగా మృత్యువునే ఆహ్వానించినాడు. మహామంత్రి నిర్జయ, ఇక మాకు రాజనిపించుకునే అధికారం లేదు. అందరూ చూస్తూ ఉండగానే ఏ పాపం తెలియని మా ప్రజల పసిబాలికల్ని అపహరించాడు. మేము ఎవరిని రక్షించాలని వాగ్దానం చేశామో, మేము ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని నాడు మేము రాజనిపించుకోవడంలో అర్థం ఏముంది? స్వయంగా మేము తండ్రయ్యే సుఖాన్ని అనుభవించడానికి ముందు కన్న బిడ్డల నుండి దూరమైతే అది ఎంత దుఃఖదాయకమో ఆ వాస్తవాన్ని మేము ఈనాడే తెలుసుకున్నాం. మా గారాల పట్టైన వైష్ణవి మా కళ్ళ ముందు నుంచి దూరం అయితే మేము దుఃఖితులమవుతాం. అటువంటిది ఒక రాక్షసుడి చేతుల్లో తమ సంతానం చిక్కుకుంటే మన ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? నాకు తండ్రిని అర్పించుకునే అర్హత లేదు. నాకు తండ్రిని అర్పించుకునే అర్హత లేదు. నాకు తండ్రిని అర్పించుకునే అర్హత లేదు. ఎందుకంటే నేను నా పుత్రికను రక్షించుకోలేకపోయాను. తండ్రిగా నా కనీస బాధ్యతను నిర్వర్తించలేకపోయాను. ఒక నపుంసకుని వలె చూస్తూ నిలబడిపోయాను. నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ పాపం పిచ్చిదైపోయింది. ఆ దుష్టుడు నా బిడ్డని ఎత్తుకెళ్ళిపోయాడు. వాడు దాన్ని చంపేస్తాడు. నా బిడ్డ, నా బిడ్డ. వద్దొద్దు, మీరేడవకండి. ఇప్పుడు వైష్ణవి వస్తుంది. ఇప్పుడు వైష్ణవి అవశ్యం వస్తుంది. అప్పుడు నేను మీ అందరినీ విడుదల చేస్తాను. విడుదల. అప్పుడు మీ అందరి ఆత్మలు ఒకదాంతో ఒకటి ఆకాశంలో దాగుడు మూతలాడుకుంటాయి. స్వామి, మీరు చిన్న చిన్న పిల్లలతో ఇంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారెందుకు? మీరు ఈ మరణ క్రీడలని కట్టిపెట్టండి. లేదు మహారాణి, అప్పుడే ఈ క్రీడను కట్టిపెట్టకూడదు. ఇప్పుడే కదా క్రీడ మొదలైంది. ఇక ఈ క్రీడ సమాప్తమయ్యేది నా మృత్యువుతో మృత్యువు ఆటలాడినప్పుడు. వద్దు స్వామి, వద్దు. మీరు అలా నవ్వకండి. చూడండి, చూడండి, బాలికలు ఎలా భయపడుతున్నారో. బాలికలు భయపడుతున్నారా? అయినా వాళ్ళు భయపడుతున్నారంటే అందులో ఆశ్చర్యమేముంది? అది వారి పసితనం, వారి బలహీనత. దుర్జయుని సమక్షంలో తమకు తాము శక్తిశాలులమని అనుకునేవారు కూడా గడగడలాడిపోతారు. వీరు బాలలు కదా. కానీ ఇప్పటి వరకు వైష్ణవి ఎందుకు రాలేదు మహారాణి?
దుష్టబుద్ధి! ఆజ్ఞాసురేశ్వర! దుష్టబుద్ధి! రత్నాకరుని వద్దకు వెళ్ళి చెప్పు, అతడు వైష్ణవుని నా స్వాధీనం చేస్తాడా, లేకపోతే ఈ బాలికల ఆత్మలన్నిటినీ ఆ పరమాత్మలో లీనం చెయ్యమంటాడా అని. వెంటనే వెళ్ళి అడుగు. తమ ఆజ్ఞాసురేశ్వర! మీరిలా బలవంతంగా రాజభవనంలో ప్రవేశించకూడదు. మేము మహారాజు గారిని కలవాలి. శాంతించండి, శాంతించండి. అందరూ దయచేసి శాంతించండి. ఫలా సేనాపతి ఫలా, దుర్జయుని వంటి రాక్షసుల్ని నువ్వు ఎదిరించలేకపోయావు. నిరాయుధులైన ప్రజల మీద అధికారం చెలాయిస్తున్నావా? నా పసిబిడ్డని ఆ దుర్మార్గులు ముందుగానే అపహరించినారు. ఇక ఇప్పుడు ఈ రాజ్యంలోని మహిళల ఒడిలోంచి వారి బాలికల్ని లాక్కుని వెళ్ళినారు. అయినా మేము రాజభవనంలో ప్రవేశించడానికి వీల్లేదని మీరంటున్నారు. ఫలా సేనాపతి ఫలా, శత్రువులపై మీరు ప్రతాపం చూపించలేరు గాని ప్రజలపైన మమ్మల్ని అడ్డుకుంటున్నారా? వినండి మహామంత్రి, తమరు వినండి సేనాపతి. మన ప్రజల హృదయాల్లోంచి పెళ్లిబుగుతున్న ఈ ఆర్తనాదాలు, వాళ్ళ ఆత్మలు అనుభవిస్తున్న క్షోభని, వాళ్ళ ఆక్రోశాన్ని వింటుంటే మన ప్రజల పట్ల మనం అపరాధం చేశామేమో అనిపిస్తోంది. మహారాజా, ప్రజల ఆక్రోశాన్ని వింటూ ఉంటే నా మనసు తల్లడిల్లిపోతోంది. స్వామి, తమరు ఏదైనా చెయ్యండి, ఏదైనా చెయ్యండి. అవశ్యం మహారాణి, అవశ్యం. ఈ మాతల ఆక్రోశాన్ని వినండి, వీళ్ళ వేదనని వినండి, వినండి వీళ్ళ రోదనని. రాక్షసుడు ఎత్తుకెళ్ళిపోయాడు మహారాణి. మా బిడ్డల్ని దుర్జయుడు అనే రాక్షసుడు ఎత్తుకెళ్ళిపోయాడు. మహారాజా, సైనికులు రాక్షసుల్ని అడ్డుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ ఆ రాక్షసులు ప్రయోగించిన మాయ ముందు ఏమీ చేయలేకపోయారు. మహారాణి, కేవలం తమరే మా చిన్ని చిన్ని పాపల్ని రక్షించగలరు. ఎందుకంటే తమరు కూడా ఒక మాతే. తమరే మా బాధల్ని అర్థం చేసుకోగలరు. నిస్సందేహంగా నేను మీ బాధను అర్థం చేసుకోగలను. కానీ నేను మీకే విధంగా సహాయం చేయగలను? తమరు ఇక సంకోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఏం చెప్పాలో నిస్సంకోచంగా చెప్పు. ఇంతకీ విషయం ఏమిటి మహాశయ? నేను చెప్పేది మీకు రుచించదు మహారాజా, చేదుగా ఉంటుంది. మా పరిస్థితి ఎలా ఉందంటే చెప్పుకోలేకపోతున్నాం, మౌనంగానూ ఉండలేకపోతున్నాం మహారాజా. విషయం ఏదైనా సరే నిస్సంకోచంగా చెప్పండి. ఎలా చెప్పను మహారాణి, ఎలా చెప్పను మహారాణి? మా పుత్రికలను మేము మరల కలుసుకోగలం. కానీ ఏమిటి?
ఏమిటంటే దానికోసం మీరు ఒకటి వదులుకోవాలి. మీ అందరికీ మీ పుత్రికలు లభిస్తారంటే మేం సర్వం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మేము ఏం వదులుకోవాలి? వైష్ణవిని. వైష్ణవినా? వైష్ణవినా? ఏమంటున్నారు మీరు? అవును మహారాణి, దుర్జయ రాక్షసుడు చెప్పాడు, రేపు సూర్యాస్తమయంలోగా వైష్ణవిని వాడికి అప్పగించలేదంటే వాడు మా బిడ్డల్ని చంపేస్తానన్నాడు. వాడు మా బిడ్డల్ని చంపేస్తాడట. మహారాజా వద్దు, మా బిడ్డల్ని మాకు ఇప్పించండి. ఈ సమస్యని గురించి ఆలోచించాల్సిందే. మహారాజా, ఇక ఇప్పుడు ఆలోచించడానికి సమయం లేదు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మహారాజా, దుర్జయుడు ఈ ఒక్కటి తప్ప వేరే మార్గమేది మిగల్చలేదు. అతడి రాజ్యాన్ని ముట్టడించవలసిందే. మహారాజా, సైన్యం దుర్జయుని నగరంలో ప్రవేశించడానికి ముందే మా పుత్రికల నిర్జీవ శరీరాలు ఇక్కడికి చేరుకుంటాయి. ఇంతకీ మీకు కావాల్సిందేమిటి? ఇప్పుడు ఒకటే దారుంది మహారాజా. వైష్ణవిని దుర్జయుడికి అప్పచెప్పండి. అవును మహారాజా, అవును. వైష్ణవినా? అవును మహారాజా, అవును. అప్పచెప్పండి, దుర్జయుడికి అప్పచెప్పండి. అవును మహారాజా, అవును. అప్పచెప్పండి మహారాజా. అవును మహారాజా, అవును మహారాజా, అప్పచెప్పాలి. శాంతించండి. మీరింత స్వార్థపరులయ్యారా? మీ స్వార్థం కోసం మహారాజుని తమ బిడ్డని బలి చేయమని చెప్తున్నారా మీరు? మహారాజా, బ్రాహ్మణోత్తమ, వారు చెప్పిందంతా సముచితంగానే ఉన్నది. క్షమించండి మహారాజా, అది సముచితం ఎలా అవుతుంది? వైష్ణవి కోసం మా సంతానాన్ని సైతం పణంగా పెట్టవలసింది పోయి ఆ వైష్ణవిని ఒక దుర్మార్గుడైన రాక్షసుడి చేతికి అప్పజెప్పడం ఎలా ఉచితం అవుతుంది మహారాజా? ఎలా ఉచితం అవుతుంది? బ్రాహ్మణోత్తమ, బ్రాహ్మణోత్తమ, నన్ను చెప్పనివ్వండి మహారాజా, నన్ను చెప్పనివ్వండి. పిచ్చివాడా, రత్నాకరుడు ఎంతో ధర్మాత్ముడు. ఆయన నీడలో మనం సుఖంగా జీవిస్తున్నాం. ఆయనకి మీరు దుఃఖం కలిగించి సుఖంగా ఉండాలనుకుంటున్నారా? ఇక మీకు దుర్మార్గుడైన ఆ రాక్షసునికి అంతరమేమున్నది? ఓరి, నీవేగా స్వయంగా వైష్ణవిని అపహరించడానికి వెళ్ళావు. నేడు పెద్ద మహాత్ముడు అయ్యావా? నీవే కదా రత్నాకరునికి శాపాన్ని కూడా ఇచ్చావు, మహారాజు గారికి సంతానం కలగకూడదని.